అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా. ఈరోజు వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఆమెన్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, కొన్నిసార్లు యెహోవా చేసిన క్రియలను మనము ఊరక ఉండి చూడాలంట. కొన్నిసార్లు దేవుడు చేసేటివి అబ్జర్వ్ చేయాలంట, సైలెంట్గా ఉండి వాటిని గమనిస్తూ ఉండాలంట. అదేవిధంగా మనము కీర్తనలో 37వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒక్కసారి చూసుకుంటే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. అర్థమైంది కదా అందరికీ. యెహోవా ఎదుట కొన్నిసార్లు మౌనంగా ఉండి ఆయన కొరకు ఆయన ఏవైతే క్రియలు మన జీవితంలో జరిగించాలని చూస్తున్నాడో ఆ క్రియలను బట్టి మనం కొన్నిసార్లు మౌనంగా ఉండి చూడాలంట. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు అంటే, తన మార్గంన వర్ధిల్లు వాణ్ణి చూచి దేవుడు వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకొని వాని చూచి వ్యసన పడకుము అని చెప్పి హెచ్చరిక కూడా దేవుడు మనకి ఈరోజు చేస్తున్నాడు. ఎవరైతే చెడ్డ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళని చూచి మనం వ్యసన పడకూడదంట. వారి పట్ల మనం దురాలోచనలు చేయొద్దంట. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసే కరంగా మనము జీవించాలి. కాబట్టి యేసయ్య మనకిచ్చిన రక్షణని మనము ఊరక నిలుచుండి చూడాలి. అట్టి వారంగా మనము ఉందామా? దేవుడి చిన్న వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.